ఈ వీడియోలో ఎవరైతే ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ తర్వాత టీటీసీ చేద్దాం అనుకుంటున్నారో మన తెలంగాణ స్టేట్లో ఉన్న అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ టీటీసీ కాలేజీకి సంబంధించిన లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో మన తెలంగాణ జిల్లాలో మొత్తం 10 గవర్నమెంట్ టీటీసీ కాలేజెస్ ఉన్నాయి. సో టీటీసీ అన్న, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్న, డైట్ కాలేజెస్ అన్న ఒకటే. సో ఓన్లీ 10 మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ 10 నేను చెప్పేస్తాను. అండ్ ఇదే వీడియోలో మనకు తెలంగాణలో ఉన్న అన్ని ప్రైవేట్కి సంబంధించిన టీటీసీ కాలేజ్ మనం ఎలా చూసుకోవాలో కూడా చెప్తానండి. సో జస్ట్ మీ వెబ్సైట్లోనే ఉంటుంది, లైక్ TSDSET వెబ్సైట్లోనే మనకు ఈ ఇయర్కి సంబంధించిన కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈజీగా మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. అండ్ ఈ వీడియో తర్వాత నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా PDF ప్రొవైడ్ చేస్తాను. అంటే మన తెలంగాణ స్టేట్లో ఉన్న అన్ని లైక్ కాలేజెస్ ఎక్కడున్నాయి, వాటి యొక్క అడ్రస్ ఎట్లున్నది, అండ్ ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఎన్ని స్ట్రెంత్ ఎంత ఉంటారు, సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియో తర్వాత నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి తెలంగాణలో టోటల్ 10 గవర్నమెంట్ టీటీసీ కాలేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వండి. సెకండ్ వచ్చేసి ఇప్పుడు మనము వెబ్సైట్లోనే ఎలా చూసుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మీరు మీ మొబైల్లో TSDSET అని టైప్ చేయండి. సో TSDSET టైప్ చేసిన తర్వాత మనకు TSDSET 2024కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో రైట్ కార్నర్లో మనకు TSDSET 2023 ఉంటుంది, TSDSET 2022 ఉంటుంది. సో మనము TSDSET 2023ని సెలెక్ట్ చేసుకుందాం. అది సెలెక్ట్ చేసుకుంటే మీకు సీట్ అలాట్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ 2023 to 2025 అని కనిపిస్తుంది. అంటే మన తెలంగాణ జిల్లాలో ఉన్న ఎవరైతే TSDSET రాసిన వాళ్ళకు సంబంధించిన కాలేజెస్ అన్నీ అందులో ఉంటాయి. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజ్ యొక్క లిస్ట్ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ టోటల్ మన పాత జిల్లాల ప్రకారంగా ఇవి డివిజన్ ఉంటుంది. ఇప్పుడు మనకు 33 డిస్ట్రిక్ట్స్ కదా, సో దాని బేస్ మీద కాలేజెస్ ఉండవండి. పాత డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకు 10 జిల్లాలు ఉంటుండే అప్పట్లో, సో దాని బేస్ మీదనే ఇప్పుడు మనకు డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ 10 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్స్ క్లిక్ చేయగానే సో అందులో మీకు నచ్చిన మీరు ఏ జిల్లాలో చేద్దాం అనుకుంటారో టీటీసీయో అది క్లిక్ చేస్తే ఆ జిల్లాలో ఉన్న అన్ని టీటీసీ కాలేజెస్ లిస్ట్ వస్తుంది, అడ్రస్ కూడా వస్తుంది. సో మీరు వెళ్ళి విజిట్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 10 జిల్లాలు ఉన్నాయి, నేను వరంగల్ కావాలంటే వరంగల్ క్లిక్ చేయాలి. అదే ఇప్పుడు నేను ఆదిలాబాద్ క్లిక్ చేస్తే ఆదిలాబాద్లో ఉన్న అన్ని లైక్ టీటీసీ కాలేజెస్కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ వస్తుంది, లిస్ట్ అడ్రస్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజ్, ఇప్పుడు కాలేజ్ క్లిక్ చేస్తే కాలేజ్ విత్ అడ్రస్ వస్తుంది. అండ్ కాలేజ్ మీద మనము గెట్ డీటెయిల్స్ అంటే మీకు నచ్చిన కాలేజీని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ కొడితే ఆ కాలేజ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అంటే తెలుగు మీడియమా, హిందీ మీడియమా, లైక్ ఎంతమందిని తీసుకున్నారు లాస్ట్ ఇయర్, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనము TSDSET వెబ్సైట్లోనే మనకు ఎన్ని టీటీసీ కాలేజెస్ ఉన్నాయి, మన డిస్టికే కాదు మన తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లో మనము టీటీసీ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవచ్చు. అదే ఓన్లీ గవర్నమెంట్ అయితే 10 మాత్రమే ఉన్నాయండి. సో ఈ విధంగా మనము చూసుకొని మనకు వెబ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ కాలేజ్ యొక్క PDF కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కిందనే మనకు PDF ఉంటుంది. జస్ట్ అది క్లిక్ చేస్తే మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని టీటీసీ కాలేజ్ యొక్క లిస్ట్ వస్తుంది. సపోజ్ ఈ 2024ది కావాలంటే మనకు ఒక 3-4 డేస్లో వాళ్ళు లిస్ట్ అన్న పెడతారు, లేదంటే 2023లో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయండి. సో అండ్ ఈ ఎవ్రీడే ఈ టెలిగ్రామ్లో నేను ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, ఈ TSDSETకి సంబంధించిన ఏమన్నా కౌన్సిలింగ్కి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఈ డీటెయిల్ PDF నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఎవ్రీడే ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ లైక్ ఎడ్యుకేషన్ పర్పస్ నేను ఎవ్రీడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.